ప్రియమైనటువంటి దేవుని కుమారులారా కుమార్తెలారా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. సహోదరులారా, మనము ఒకరికొకరము వందనములు చెప్పుకొనుచు దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా అనేది ఇది బైబిల్ యొక్క క్రమము అనేది మనము గుర్తెరగాల. కాబట్టి సహోదరులారా, మరి దేవునికి స్తోత్రములను కృతజ్ఞతలు తెలియజేయాలా. సహోదరులకు ఒకరికొకరము వందనములు చెప్పుకోవాలా. ఇది బైబిల్ యొక్క క్రమము. మరి సహోదరులకు చెప్పేటటువంటిది దేవునికి చెప్పకూడదు, దేవునికి చెప్పేటటువంటిది సహోదరులకు చెప్పకూడదు అనేటటువంటిది మనం గుర్తెరగాల. కాబట్టి ప్రియులారా, మరి ఈ దినము మనం నేర్చుకోబోయేటటువంటి అంశము, మనము ప్రార్థన చేసేటటువంటి పరిస్థితుల్లో దేవుని ప్రార్థించేటప్పుడు మనము ఎవరి కోసం ప్రార్థిస్తూ ఉన్నామో, దేనికోసం ప్రార్థిస్తూ ఉన్నామో అనే సంగతిని జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకనంటే ప్రార్థన చేసేటటువంటి పరిస్థితుల్లో మరి ఎవరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము, దేనికోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము, ప్రార్థన చేసేటటువంటి పరిస్థితి మనకు జ్ఞాపకం ఉందా, లేక నోటికి ఎట్లా వస్తే అట్లా ప్రార్థన చేసేటటువంటిదా? ప్రార్థన అనేటటువంటి విషయంలో మరి స్పష్టంగా ఉండాలి. ఎందుకనంటే ఈ ప్రార్థన దేవునితో మనము మాట్లాడుతూ ఉన్నాము అనేటటువంటి విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. దేవునితో మనం మాట్లాడడము లేదా దేవునికి మన మనవిని విన్నవించుకోవడము అనేటటువంటిది మనం గుర్తెరగాలి. కానీ అలాంటి ప్రార్థన స్పష్టంగా ఉండకపోతే, మనం చెప్పేటటువంటి మాటలు, దేవునితో మాట్లాడేటటువంటి మాటలు, దేవునితో ముచ్చటించేటటువంటి మాటలు స్పష్టంగా లేకపోతే ఏం జరుగుతుంది అనంటే మన ప్రార్థనకు ప్రతిఫలం అనేటటువంటిది ఉండదు. ఎందుకనంటే మనము చేసేటటువంటి ప్రార్థనలో చాలా స్పష్టత ఉండాలి, మరి చాలా చక్కగా ఉండాలి మనం చేసేటటువంటి ప్రార్థన. మరి ఆ రీతిగా ఉన్నప్పుడే దేవుని సన్నిధికి చేరేటటువంటి విధానంగా ఉంటుంది. కానీ ప్రార్థన చేసేటటువంటి పరిస్థితుల్లో ఏదో చేస్తున్నా అన్నట్టుగా మనం ఏదో మరి ఆ చేసే ప్రార్థన ఎందుకొరకు చేసినాం అనేటటువంటిది మనకే గుర్తు లేకపోతే మనం చేసేటటువంటి ప్రార్థన వ్యర్థమే. కాబట్టి సహోదరులారా, చేస్తున్నా అంటే కొంతమంది నామకార్థకంగా చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది నానా రకాలుగా చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మనము దేని కొరకు ప్రార్థన చేయాలా, ఎందుకోసం ప్రార్థన చేయాలా, ఎవరి కోసం ప్రార్థన చేయాలి, ఈ ప్రార్థన చేసేటటువంటి పరిస్థితుల్లో మనం ఏమని ప్రార్థన చేయాలా, ఎవరికి ప్రార్థన చేయాలా? చాలామంది ప్రార్థన చేసేటటువంటి పరిస్థితుల్లో మరి తండ్రి యేసయ్యా నీకు స్తోత్రాలు, తండ్రి యేసయ్య మా కొరకు చచ్చిపోయిన యేసయ్య అని ఈ రీతిగా ప్రార్థిస్తేటటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. కాబట్టి తండ్రి ఎవరో, కుమారుడు ఎవరో, ఎవరి నామంలో ఎవరిని ఏమడగాలో, ఎవరి నామంలో ఎవరికి ప్రార్థన చేయాలో అనేటటువంటి విషయము చాలా స్పష్టంగా తెలియకపోతే మనం చేస్తున్నటువంటి ప్రార్థనలో సరైనటువంటి అవగాహన అనేటటువంటిది ఉండదు. ఎందుకనంటే ఆ ప్రార్థనలో దేవుడు మన ప్రార్థనను అంగీకరించడు అనేటటువంటి విషయాన్ని కూడా మనం గుర్తెరగాలి. కాబట్టి ప్రియులారా, నిజంగా మనం ఎవరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము, దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము, మరి చేసేటటువంటి ప్రార్థనలో ఏ విధంగా మన ప్రార్థన చేయాలి అనంటే, కొంతమంది నేనే అనేటటువంటి విధానంగా ప్రకటించేస్తున్నా, విడుదల అనుగ్రహిస్తూ ఉన్నా, నేనే ఆశీర్వదిస్తూ ఉన్నా అన్నట్టుగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి నేనే ఆశీర్వదిస్తూ ఉన్నా, నేను ఇతనికి విడుదల కలగజేస్తూ ఉన్నా అనేటటువంటి విధానంగా ప్రార్థించడం అనేటటువంటిది, నువ్వు దేవుని పైన అధికారాన్ని చెలామణి చేస్తూ ఉన్నావా? దేవుని మాటకు నువ్వు వ్యతిరేకంగా ప్రార్థిస్తావా, లేక దేవుని మాటకు లోబడి